సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది చూడాలి కానీ మీరు మేము కేంద్రం కొంటుంది, కేంద్రం ఎక్కడ కొంటుందండి? కేంద్రం ఎక్కడ ఇచ్చిందండి? బోనస్ 500 రూపీస్ మేము ఇస్తున్నామండి. ఈ రోజు సన్న బియ్యానికి బోనస్ 500 రూపీస్ మేము ఇస్తున్నామండి. ఇస్ ఇట్ నాట్ ద క్రెడిట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? ఎందుకండి ఈ రకంగా మీరు మాట్లాడతారు? కేంద్రం ఇవ్వాల్సినటువంటి సహాయం వారు ఇవ్వక తీవ్ర ఇబ్బందుల్లో ఈ రోజు రాష్ట్రం ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నటువంటి మాట మీరు 8 మంది ఎంపీలు ఉంటే, 2 కేంద్ర మంత్రులు ఉంటే మనకు కావాల్సినటువంటి గ్రాంట్లు, మనకు కావాల్సినటువంటి జిఎస్టీ రిటర్న్స్, మనకు కావాల్సినటువంటి డబ్బులు, మనకు కావాల్సినటువంటి బడ్జెట్స్, మనకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ ని తగ్గించడానికి మీరు ఏ రకంగా ఎప్పుడు కూడా పనిచేయలేదండి. ఈ రోజు తెలంగాణ ప్రజానికానికి మీరు ముసుగొల్పి అధికారంలో రావడానికి ఉపేందర్ గారు మీ దగ్గర లెక్కుంటే మాత్రం నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, సమాధానం చెప్పండి. రైట్ నుమాన్ గారు, మీకే నా క్వశ్చన్ ఏంటంటే, దేవాదుల ఇప్పుడు ఇక్కడంటే సరే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇవి అని అంటున్నారు కదా, దేవాదుల మోటార్లు ఎందుకు నడపట్లేదు? అక్కడ ఏంటి మీకు ప్రాబ్లం వచ్చింది? అక్కడ రైతాంగానికి ఎందుకు నష్టం? అంటే చంద్రబాబుకు గురుదక్షిణ అందించడం కోసమే అక్కడ నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి తరలిస్తా ఉన్నారా? ఏం జరుగుతోంది? హూ ఇస్ చంద్రబాబు గారు అండి ఇన్ దిస్? తెలంగాణ కూడా ఆయనే సీఎం అనేటువంటి మాట కూడా వచ్చింది. సీరియస్ అబ్జెక్షన్. చంద్రబాబు గారు ఈస్ పార్ట్ ఆఫ్, చంద్రబాబు నాయుడు గారు ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. వి హావ్ గాట్ నథింగ్ టు డు విత్ చంద్రబాబు గారు. కానీ చంద్రబాబు కనుసన్నలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. తెలంగాణ సీఎం గా చంద్రబాబు నడుస్తున్నాడు. కేసీఆర్ గారు అరే ఉపేందర్ గారు ఆగండి మిత్రమా, నేను మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు కూడా అదే పార్టీ నుంచి బయటికి వచ్చారు కదా, మంత్రి పదవి ఇవ్వనందువలన టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఈ రోజు మనం కూడా అదే మాట్లాడుకుందామా? లెట్ us not talk like this. చిన్న పిల్లల్లాగా మాట్లాడకండి మేడం. నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రజలు చూస్తున్నారు. 100% ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఇద్దరం అన్నాతమ్ముల్లాగా విడిపోయాం కాబట్టి వారి యొక్క రాష్ట్రానికి, మేము మా యొక్క రాష్ట్రానికి 100% మన యొక్క బెనిఫిట్స్ మనకు కావడానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. దేవాదుల గురించి మీరు ఏదైతే అడిగారో నేను స్ట్రైట్ గా సమాధానం చెప్తున్నాను. ఏదైనా సరే మోటార్స్ ని ఆన్ చేయడానికి ఎవరో పొలిటికల్ స్టంట్ కాదు మేడం. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టేసేసి మీరు ఆన్ చేయండి అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పిన వెంటనే ఆన్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షము, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ ఆ డెసిషన్ తీసుకోరు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద ఎక్స్పర్టీస్. ఎవరైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి నివేదిక వచ్చిన తర్వాతనే చేస్తారు. 100% ఈరోజు జూలై 2nd వీక్ నడుస్తుంది. ఐఎమ్ 200% షూర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో రివ్యూ జరుగుతుంది. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈజ్ ఎస్టాబ్లిష్డ్ మినిస్టర్ అండి. వారు డెసిషన్ తీసుకొని అతి త్వరలో వారు ఏం డెసిషన్ ఇస్తారో దట్ యు విల్ సీ. అంతేకాని కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడో లబ్ధి చేకూర్చడానికి మేము వ్యవహరించము. ఎవరికి తొత్తులుగా ముఖ్యమంత్రి లేరు, ఉండరు కూడా. వేరే సబ్జెక్టులు వేరే సంబంధాన్ని మాట్లాడట్లేదు. నేను ఏమంటానంటే కాళేశ్వరం విషయంలో 2.5 ఏళ్లలో మీరు చేసింది ఏంది, ప్రజలకు చేయాల్సినది ఏంది? ఇప్పుడు ఇన్ని రోజులు వాటర్ సోర్స్ ఉన్నాయి, వర్షాలు పడ్డాయి కాబట్టి నీళ్లు ఎక్కడికక్కడ కుంటలు, ఎక్కడికక్కడ చెరువులు వచ్చినాయి కాబట్టి కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయా పోయినాయా అనేది వదిలేస్తే, ఇవాళ కరువు, వర్షాలు పడట్లేదు కాబట్టి నీళ్ళు అవసరం ఉన్నది కాబట్టి మీరు బేసజాలకు పోకుండా దాన్ని ఎప్పుడో రిపేర్ చేసి ఉండి దానికి సంబంధించిన లేక చేసి ఉంటే ఇవన్నీ ఎందుకు కూడా వచ్చేది ఉండే? మీరు చెప్పాల్సి ఉండే 2.5 ఏళ్ల నుంచి ఏం చేసిరన్నా? 2.5 ఏళ్ల నుంచి మీరు ఎన్ని సమీక్ష సమావేశాలు చేసిరు, ఎన్ని రిపేర్లు చేసిరు, ఎంతవరకు దాన్ని యూజ్ చేయాల్సింది చేసిర్రు? ఇవాళ వాటర్ సోర్స్ అవసరం ఉన్నది, తాగునీరు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది వర్షం రాకపోవడం. నేను సమాధానం చెప్తాను. మీరు అనుకున్నంత సులువు కాదండి. అదేదో చిన్న మోటార్ ని తీసుకొని దాన్ని రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేదండి. మీరు ఈ రకంగా మాట్లాడకండి. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అండ్ హ్యూమంగస్ ప్రాజెక్ట్ అండి కాళేశ్వరం అనేది. దానికి కావాల్సినటువంటి 2.5 సంవత్సరాలు కాలక్షేపం ఎందుకు చేశారండి? 2.5 సంవత్సరాల్లో కేవలం 100 కోట్లు 200 కోట్లు మెయింటెనెన్స్ కి ఖర్చు చేసేసి సరిదిద్దొచ్చు కదా అని చెప్పేసి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీరు మీ పార్టీ అన్నా ఒక మాట, మీ పార్టీ వాళ్ళకి గంటెడు మట్టి కూడా తీయలేదు, న్యాయ నిపుణులతో సమీక్షించలేదు, లేకపోతే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థ వాళ్ళతో అధికారులతో సమీక్ష ఎందుకన్నా? రైతులు ఇబ్బంది పడేది ఏందన్నా? ఈ రోజు జూలైకి వస్తే అన్న ఒక మాట, నేను ఒక రైతు బిడ్డగా, మా తండ్రి వ్యవసాయం ఇప్పటికీ చేస్తాడు, నేను ఒక రైతు బిడ్డగా చెప్పేది ఏంటంటే ఈ పార్టీకి మా పొలాలన్నీ నాట్లు పడాల్సిందే. మేము వాటర్ సోర్స్ లేక, వర్షాలు లేక ఇవాళ 10 ఎకరాలు 8 ఎకరాలు ఎండ పెట్టుకున్నాం. మా పరిస్థితి కూడా మీరు సక్రమంగా చేసి ఉంటే ఇంత రైతులకు కొంత ఇది ఉంది కదా. ఉపేంద్ర గారు కన్క్లూడ్ చేయండి.
నేను ఏమంటున్నా మేడం, రాజకీయాల కొరకు సరే ఎలక్షన్స్ ముందల ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శ చేసుకోవడం, ఓట్ల కోసం రకరకాల మీటింగ్లు పెట్టి మాట్లాడటం అది సర్వసాధారణం. Yeah. దాన్ని మనం ఏం కాదనడానికి లేదు. కానీ ఈ రోజు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, Correct. మీరు అధికార పక్షంలో ఉన్నారు. మేము కోరుకున్న ప్రతిపక్షంగా ప్రజలకు న్యాయం జరగాలని అధికార పక్షంలో ఉన్నాం, మీరు కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. పక్కన బీజేపీ సోదరులు కూడా వాళ్ళు కూడా ప్రజలకు మేలు చేయాలని రాజకీయాల్లో ఉన్నారు అందరూ. మేము అడుగుతున్నాం ఏంటంటే ఈ రోజు కన్నెపల్లిలో కానీ లేకపోతే సీతారాం సాగర్ లో కానీ లేకపోతే ఇక్కడ మరి ఈ సమ్మక్క సారక్క బ్యారేజ్ లో ఈ గేట్లు తీస్తే నీళ్లు మన చెరువులు నింపుకోవడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ సోదరులు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. Yes. దయచేసి ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూర్చోబెట్టండి, ఈటెల రాజేంద్ర గారిని కూర్చోబెట్టండి, హరీష్ రావు గారిని కూర్చోబెట్టండి. ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలకు మేలు జరిగే సో విధంగా ఓవరాల్ గా క్లీన్ కమిటీ ఏంటి? ఈ పొలిటికల్ క్లీన్ గేమ్ లో కమిటీ ఏంటి? పొలిటికల్ గేమ్ లో రైతులు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి. మొత్తం అది నలిగిపోతున్నారు క్రెడిట్ కదా. కోసమో లేకపోతే ఇంకోటో రాజకీయం ఇలాంటి వీటిపైన రాజకీయం చేయడం తగదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నుమాన్ గారు, ఉపేందర్ గారు, సత్యం గారు అండ్ సురేష్ యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.